ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. నేరుగా వెళ్ళి ఇదిగో మేము అప్పుడు లేము, ఆ వెరిఫికేషన్ అప్పుడు మేము అర్హులో, ఇదిగో మా అర్హత ఇది అని కనుక చెప్తే వారిని కూడా ఇందులో చేరుస్తారండి. దానికి ఇబ్బంది ఏమీ లేదు. వీళ్ళందరూ చేర్చిన తర్వాత వారికి బట్వాడా ఎట్లాగా అనేది అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా పారదర్శకంగా ఎవ్వరికి మధ్యలో దళారులు లేకుండా, ఆలస్యం లేకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి అకౌంట్లోకి వెళ్ళేలాగా, నెట్ ద్వారా వెళ్ళేలాగా, నెట్ బ్యాంకింగ్ ద్వారా వెళ్ళేలాగా, వారి మొబైల్ ఫోన్లోకి వెళ్ళేలాగా ఇటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా ప్రభుత్వం చురుగ్గా చేస్తోంది. ఆ రకమైనటువంటి చాలా తొందరలోనే ఇది బట్వాడా ఎలాగా అనేటువంటి దాని మీద తొందరలోనే దాని మీద కొంత స్పష్టత వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రక్రియ, ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతి కొనసాగుతూ దీన్ని మరింత పారదర్శకం చేయడానికి, మధ్యవర్తి లేకుండా మరింత నేరుగా పింఛన్దారికి వెళ్ళేటటువంటి కార్యక్రమాలని, పింఛన్దారికి వెళ్ళేటటువంటి ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వం చేస్తారు. 2వ తారీఖు నుంచి ప్రారంభించనున్నటువంటి పథకంలో లబ్ధిదారుల సంఖ్య ఎంత సార్? ఏదైనా తేల్చారా? దాని గురించే కదండి ఇప్పుడు జరిగేటటువంటిది. అంటే మొత్తం అంటే ఇందాక నేను చెప్పినా లేదు అంటే అంచనా అనుకుంటే కనుక దగ్గరగా మేము 5 రెట్లు పెంచుతున్నాం కాబట్టి దగ్గరగా 4,500 కోట్ల ఖర్చు ఉంటుందని ఒక ఉజ్జాయింపు ఉంది. కానీ ఎంతమంది వితంతువులు, ఎంతమంది వృద్ధులు, ఎంతమంది చేనేత కార్మికులు, ఎంతమంది గీత కార్మికులు, ఎంతమంది 40% అంగవైకల్యం ఉన్నటువంటి వారు, ఎంతమంది 80% అంగవైకల్యం ఉన్నటువంటి, ఎందుకంటే వారికి కొంత తేడా ఉంది. అంటే 500 నుంచి 1000 రూపాయలు పెంచేటటువంటి ఒక కేటగిరీ ఉంది, 500 నుంచి 1500 పెంచేటువంటి కేటగిరీ ఒకటి ఉంది, 200 నుంచి నేరుగా మిగతావన్నీ కూడా 1000 రూపాయలకు పెంచేటువంటి కేటగిరీ ఉంది. ఇందులో ఎంతమంది, ఇప్పుడు చాలామంది మీరు ఇందాక చెప్పినట్టుగా వితంతువుల పేరు మీద పురుషులు తీసుకునేటటువంటి వారు ఉన్నారు. కాదు చెప్పింది. ఇప్పుడు మాకున్నటువంటి మేము లిస్ట్ ఒకటి ఉంది, మీ అందరికీ కూడా సాఫ్ట్ కాపీ నేను అన్ని కాగితాలకి మీకు పంచిపెట్టడం ఎందుకని చెప్పి నేను సాఫ్ట్ కాపీ మీ అందరికీ కూడా మేము దగ్గరగా ఇక్కడ కూర్చుని మా అధికారులు కూర్చుని చూస్తే దాదాపుగా మాకే 511 తేలే. ఏది వయసు చిన్నగా ఉండి వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నటువంటి వారు, పురుషులు వితంతువులు తీసుకుంటున్నటువంటి వారు, అంగవైకల్యం సరిగా ఉందా లేదా అనుకుని తీసుకుంటున్నటువంటి వారు, మరణించినటువంటి వారి పేరు మీద కూడా చాలా పెన్షన్లు డ్రా అవుతున్నాయి. వాళ్ళు ఇవన్నీ ఇక్కడ కూర్చొని చూసినటువంటి, రేపు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మా బృందాలు పరిశీలించిన తర్వాత మరింత నిగ్గు తేలుతుంది ఇది. అంచేత అప్పుడు మీకు నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఈ కేటగిరీలో ఇంతమంది ఉన్నారు, వితంతువులు ఇంతమంది, వృద్ధులు ఇంతమంది, చేనేత కార్మికులు ఇంతమంది, కలుగీత కార్మికులు ఇంతమంది, అంగవైకల్యం ఉన్నటువంటి ఇంతమంది అని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నేను ఈ ఎక్సర్సైజ్ అంతా పూర్తయిన తర్వాత మీకు ఆ సంఖ్యలు ఇస్తాను.